రెయినీ సీజన్ అనగానే మస్కిటో బెడద చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో మస్కిటో బార్న్ డిజీజ్ మలేరియా అండ్ డెంగీ సాధారణంగా ఈ సీజన్లో ఇలాంటివి ఎక్కువగా తరచుగా మస్కిటో ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మస్కిటో బైట్స్ అవాయిడ్ చేయడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా చాలా మంచిది ఈ సీజన్లో. ఈ డెంగ్యూ ఫీవర్ని ఇంకో విధంగా చెప్పాలంటే బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. ఈ బ్రేక్ బోన్ ఫీవర్ అంటే అంత ఇంటెన్సిటీతో నొప్పులతో ప్రజెంట్ అవుద్ది. సివియర్ పెయిన్స్, హెడేక్, జ్వరము, నీరసము, ర్యాష్ ఇలా పలు రకాల ప్రజెంటేషన్స్లో డెంగ్యూ ఫీవర్ సాధారణంగా కనిపిస్తుంటుంది. ఇదే కాకుండా ఈ డెంగీ జ్వరము కొన్నిసార్లు లూజ్ మోషన్స్, వామిటింగ్స్, అరుగుదల సరిగ్గా లేకపోవడం ఇలాంటి వాటితో కూడా ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మస్కిటో బైట్కి మనం గురైనప్పుడు యూజువలీ అరౌండ్ 10 to 14 days మధ్యన ఈ మస్కిటో బైట్ తర్వాత మనకి సిమ్టమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. డెంగ్యూ క్లినికల్ కోర్స్ యాజ్ సచ్ బిట్వీన్ 5 to 10 days మధ్యన ఉంటుంది. సో ఈ క్లినికల్ కోర్స్లో 3 different ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఆ 3 different ప్రజెంటేషన్స్లో ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో ఫీవర్గా ప్రజెంట్ అవుద్ది. సెకండ్ ఫేజ్లో ప్లేట్లెట్ కణాలు, తెల్ల కణాలు తగ్గిపోవడంగా ప్రజెంట్ అవుద్ది. థర్డ్ ఫేజ్ రికవరీ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజు 3 days, నెక్స్ట్ ఫేజు 3 to 7 days, లాస్ట్ ఫేజు 7 to 10 days. ఈ ఫేజెస్లో సాధారణంగా ఈ మధ్యనుండ ఫేజ్ 3rd day నుంచి 7th day ఫేజ్ని క్రిటికల్ ఫేజ్, క్రైసిస్ ఫేజ్ అంటాం. సో ఈ ఫేజెస్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. అలాగే నేను చెప్పినట్టు వామిటింగ్స్, అబ్డామినల్ పెయిన్, హెడేక్, బాడీ పెయిన్స్, ర్యాష్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ ఫేజ్లో ఎక్కువ శాతం కణాలు పడిపోవడం, అలాగే బ్లడ్ ప్రెషర్ లో అయిపోవడం, సెప్టిక్ షాక్కు గురి అయిపోవడం ఇది క్రిటికల్ ఫేజ్ కింద కన్సిడర్ చేస్తారు. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ పేషెంట్స్ లో ప్లేట్లెట్ కౌంట్ బాగా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ఐసీయూ అడ్మిషన్స్కి కూడా మనం ప్రిపేర్డ్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ రికవరీ అనేది అరౌండ్ 7th to 8th day జనరల్గా జరుగుద్ది. ఈ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను సేఫ్ జోన్గా కన్సిడర్ చేసేది అప్ టు అబౌట్ 30,000 లో ప్లేట్లెట్ కౌంట్ వరకు వెయిట్ చేస్తాను. దాని తర్వాత ట్రాన్స్ఫ్యూషన్ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ బ్లీడింగ్, ఎక్కడి నుంచి అన్న బ్లీడింగ్ జరుగుతుంటే వెంటనే ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఈ ప్లేట్లెట్ కణాలని మనం ఎక్కించడం జరుగుద్ది. అలాగే మానిటర్ చేస్తూ కాస్త ఈ పపాయ ఎక్స్ట్రాక్ట్ రిలేటెడ్ సపోర్టివ్ మెడిసిన్స్, ఫీవర్ తగ్గించడం, హైడ్రేషన్ ఇంపార్టెంట్గా వీటిని కన్సిడర్ చేస్తాం. చాలామందికి ఒక అపోహ ఉంది, మనం ఇంట్లో ఉండి పపాయ తింటే సరిపోద్ది కదా అని. ఈ పపాయ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఇస్తామో మనము ఒక్కొక్క ట్యాబ్లెట్లో అరౌండ్ 100 పపాయ లీవ్స్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్ ఉంటుందని సైంటిఫిక్ రుజువులు. సో మనం ఇంట్లో ఇచ్చే పపాయ రీప్లేస్మెంట్ సరిపోదు. అందుకోసం ఈ పపాయ ఎక్స్ట్రాక్ట్ ద్వారా మనం ఏదైతే మనం ఈ బెనిఫిట్స్ పొందుతున్నామో తప్పనిసరిగా అది పొందాల్సిన అవసరం ఉంది. ఇంకో ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రాపర్గా హైడ్రేషన్, ప్రాపర్గా ఈటింగ్ అనేది జరగాలి. కానీ తరచుగా డెంగ్యూ జ్వరాల్లో లివర్ ఎఫెక్ట్ అవుద్ది, స్టమక్ ఎఫెక్ట్ అవుద్ది. అంటే డయేరియల్, వామిటింగ్ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా డైట్ తీసుకోవడం కొద్దిగా కష్టమవుద్ది. అందుకోసం హాస్పిటల్లో ఐవీ ఫ్లూయిడ్స్గా కాస్త సపోర్టివ్గా డైట్, తగ్గిన డైటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ అవుతూ బాడీలో రోగనిరోధక శక్తి పెంచేటట్టు చేయడం అనేది ఇంపార్టెంట్ ప్రక్రియ. అదే కాకుండా కొంత సపోర్టివ్ మెడిసిన్ కూడా యాంటీబయాటిక్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ తెల్ల కణాలు బాగా డౌన్ అయిపోతాయో, ఎక్కడైతే మనకు రోగ నిరోధక శక్తి ఎఫెక్ట్ అవుతుందని గమనిస్తారో మీ డాక్టర్ గారి సూచనల సలహాల మేరకు ఈ యాంటీబయాటిక్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ప్రాపర్గా నిద్రపోవడం, వీలైనంత వరకు లైట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా రికవరీ రేట్స్ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. మనం ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏంటంటే డెంగ్యూలో 4 varieties ఆఫ్ ఈ వైరస్లు ఉంటాయండి. సో ఆ సాధారణంగా ఏదో ఒక వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు మీకు ఈ ఇమ్యూనిటీ ద్వారా ఇంటెన్సిటీ తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే రీసెంట్ రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ ప్రకారం డెంగ్యూ వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు. అది ఇంకా
ప్రాపర్ సర్క్యులేషన్లోకి రాలేదు, బట్ దాని ద్వారా కూడా డెంగ్యూ ప్రొటెక్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చేసుకోవాల్సింది రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, మస్కిటో బైట్స్ నుంచి దూరంగా చేసుకోవడం, ప్లస్ ఇంట్లో ఒకవేళ మస్కిటో ఏరియాస్ కానీ గమనిస్తే ప్రాపర్ క్లోదింగ్, ప్రాపర్ మస్కిటో రిపెలెంట్స్ అండ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ లేకుండా గమనించుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఇవన్నీ చేసిన దానివల్ల డెంగ్యూ బెడద నుంచి దూరంగా ఉంటూ మీరు హ్యాపీగా హాయిగా ఉండేదానికి ఆస్కారం. నమస్తే.